తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని పాలకుర్తి నియోజకవర్గ చినవంగర గ్రామంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే యశస్విని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేస్తామని, ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరారు. బియ్యము పంపిణీ అనేది రేషన్ షాపులలో ఈ రోజు అది ప్రారంభమైంది. మరి గతంలో దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఆ దొడ్డు బియ్యం అందరూ కూడా అమ్ముకునేటోళ్ళు. దొడ్డు బియ్యం అమ్ముకోవడం అయినా లేకపోతే దోశలు పోసుకోవడం ఇట్లాంటివి చేసేటోళ్ళు. కానీ అన్నం వండు తినేటోళ్ళ సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అందుకనే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆలోచన చేసి మరి మనం ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా అది పేదవాళ్ళకి ఉపయోగపడేటందుకే కదా చేసేది. మనము మరి దొడ్డు బియ్యం అంతా వేస్ట్, వృధా పోతుంది. ప్రభుత్వ సొమ్ము ఖర్చు అవుతుంది కానీ వృధా పోతుంది. దీన్ని ఏం చేయగలుగుతామని ఆలోచించి సన్న బియ్యం అయితే అందరు కూడా ఉపయోగపడుతుంది, అందరు కూడా వండుకొని తింటారు. మనం ఇచ్చిన దానికి ఒక అర్థం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది పేదవాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది. ఏదో ఇచ్చినామా లేదా, ఏదో చేసినామా లేదా అని నామకే వాస్తే లెక్క చెయ్యట్లే కాంగ్రెస్ ప్రభుత్వము. ఏ పథకం తీసుకున్నా కానీ మీరు చూడండి, సంవత్సరమే అయింది. ఏ పథకం తీసుకున్నా కానీ అందులో ఒక్కటే ఆలోచన, పేదవాళ్ళకి అది ఎట్లు ఉపయోగపడాలన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నాం. మహిళలకైతే ముందు నుంచి కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి, ఎక్కడ పోయినా వాళ్ళు ఎక్కడ టికెట్ తీసుకోవట్లేదు, ఆధార్ కార్డు చూపించి మహిళలు బస్సులలో ఎక్కడికంటే అక్కడికి ప్రయాణిస్తుండ్రు. వాళ్ళ బిడ్డల్ని చూసుకోవాలన్నా లేకపోతే దవాఖానాలకు పోవాలన్నా, చిరు వ్యాపారులు అక్కడి నుంచి ఇక్కడ ఏమైనా కూరగాయలు తెచ్చుకొని అమ్ముకోవాలన్నా, ఇది మహిళలకి అన్ని రకాలుగా